పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం హైకోర్టు ముందు బీసీ ఉద్యమ నేత, హైకోర్టు అడ్వకేట్ ఉపేంద్ర గారితో ఉన్నాము. వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఏం జరగబోతుంది? ఇప్పుడు ఏం జరగబోతుందంటే జీవో 9 ఇంప్లిమెంట్ చేస్తే సుప్రీంకోర్టు జడ్జిమెంటు వైలేట్ అవుతుందని చెప్పి వాళ్ళు ఆర్గ్యుమెంట్ చెప్తున్నారు. కానీ సింఘవి గారు వారు భారత రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా చదివిన ఒక సీనియర్ అడ్వకేట్ ఈ దేశంలో. వాళ్ళు చెప్పింది ఏంటంటే భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% సీలింగ్ లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వీళ్ళు చెప్పేటువంటి ఇందిరా సాహ్ని కేసుని ఏదైతే చూపిస్తున్నారో, ఇందిరా సాహ్ని కేసులో 9 మంది జడ్జిలు కూర్చున్న ధర్మాసనం తీర్పిచ్చింది. దాంట్లో 5 రిజర్వేషన్లు సమర్థించారు, 4 మాత్రమే డిఫర్ అయ్యారు. అంటే అది కూడా వ్యాలిడిటీ లేదు, 50% దాటొద్దని చెప్పడానికి లేదు. ఎందుకంటే మెజారిటీ బై మైనార్టీ కాబట్టి వాళ్ళు 5 సమర్థించారు, అంటే అది కూడా ఎగిరిపోయింది. మూడోది ఏంటంటే ఈ దేశంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్లా తెచ్చారు? ఏ కమిషన్ వేశారు? ఎక్కడ క్షేత్రస్థాయిలో గణన చేశారు? మీరు ఈడబ్ల్యూఎస్లో ఆర్థికపరమైన రిజర్వేషన్లు ఇచ్చేటప్పుడు అక్కడ 10% అని చెప్పారు. ఆ 10% ఎట్లా కన్ఫైన్ అయ్యారు? ఉన్నదే మొత్తం 10% వాళ్ళు. ఆ 10%లో ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళు 3% ఉంటారు. 3% ఇవ్వాల్సిన వాళ్ళకి 10% ఇచ్చారు, తప్పు చేశారు. ఒకటి. కాకపోతే ఏంటంటే నువ్వు 10% ఇచ్చినావు కదా, ఇచ్చినప్పుడు 50% దాటిపోయి 60% అయింది కదా. కానీ మరి బీసీలకు వచ్చేసరికి 60% దాటకూడదని నువ్వు ఎట్లా చెప్తావు? కాబట్టి ఇది ఏ రకంగా చూసినా కూడా వాళ్ళు వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో అది ఇట్ ఈజ్ లయబుల్ ఫర్ డిస్మిస్. ఖచ్చితంగా రద్దు అవుతుంది అనుకుంటారు. రద్దు కావాలనేదే ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు 130 కులాలకు సంబంధించిన బీసీ సామాజిక వర్గాలు లేచి కూర్చున్నారు. అన్యాయం జరుగుతాయి కదా మరి అట్లంటే బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్య, వైద్య అన్నిటి పరంగా తొక్కేసిరని అంటున్నారు. మీరే మళ్ళీ ఒక బీసీ ఉద్యమ నేతగా ఇది రద్దు కావాలని కోరుకుంటున్నారు. రద్దు కావాలని అంటులే. నేనేమంటున్నా, వీళ్ళు వేస్తున్న వితండవాదం ఏదైతే ఉందో, సుప్రీంకోర్టు ప్రకారం జడ్జిమెంట్ దాటవద్దని చెప్తున్నారు కదా, దానికి వాళ్ళకి శాంటిటీ లేదు అంటున్నా నేను. దానికి శాంటిటీ 3 పాయింట్లు కూడా వాళ్ళు ఓడిపోతారు. ఈ పిటిషన్ వేసిన వాళ్ళు ఓడిపోతారని చెప్తున్నాను నేను. అంటే కొట్టేస్తుందా? అది కొట్టేస్తారా మరి ఏం చేస్తారు అనేది ఆర్గ్యుమెంట్స్. కొట్టేస్తేనే మరి వీళ్ళకి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు 42% కావాలని అసెంబ్లీలో చట్టం చేశారు. చట్టం చేసినప్పుడు బీఆర్ఎస్ని కూడా అడిగారు, మేము కూడా మద్దతు తెలియజేసినాం. అంటే మేము 42% బీసీలకు రిజర్వేషన్ కావాలనే కదా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇక్కడ చెప్పింది. కేంద్రానికి వేసరికే వాళ్ళు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నప్పుడు ఏం మాట్లాడలేదు. కిషన్ రెడ్డి పోలేదు, బండి సంజయ్ పోలేదు, అరవింద్ గారు పోలేదు. మిగతా బీసీలలో ఉన్న ఏ నాయకుడు పోయి నరేంద్ర మోడీని అన్నా అప్ప నువ్వు ఓబీసీ, మనం ఓబీసీలము, మరి ఈ సబ్జెక్ట్ వీడు ఇక్కడ దాకా తెచ్చిండు, మనం బయట పడేస్తే బీసీల రాజ్యం అక్కడ ఒకవేళ వస్తే మనకు కూడా మనం అవకాశం ఉంటుంది కానీ చెప్పి చిప్పచేత పట్టుకొని తిరగొచ్చని చెప్పి వీళ్ళు పోయి మాట్లాడిరా బీసీ నాయకులు? భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడలేదే. మేము మాత్రం చాలా స్పష్టంగా చెప్పినాం, బీసీలకు 42% రావాలని చెప్పేసి మేము ఆనాడు ఈనాడు ఇవాళ కూడా కోర్టులో కూడా కేసు తప్పకుండా బీసీలకు అనుకూలంగా రావాలని కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ కానీ కోరుకుంటుంది. మేము బీసీ ఉద్యమకారులుగా మేము మొదటి నుంచి కూడా మేము బీసీలకి న్యాయం జరగాలి అనేది కోరుకుంటున్నాం. బీసీలకు న్యాయం జరగాలని బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది అని మీరు అంటున్నారు. అటు బీజేపీ ఏమో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని, ఇటు కాంగ్రెస్ కూడా బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని అంటున్నారు. మరి మీ బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు? బీసీ ముఖ్యమంత్రి చేస్తారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో? వాడు మొహం చేస్తాడు, వాడు ఏం చేస్తాడు? బీజేపీ వాడు ఉన్న అధ్యక్ష పదవినే ఊడవీకి పడేసిండు. అర్థమైందా? అక్కడ పోతే అసెంబ్లీలో శాసనపక్ష నాయకుడు మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళకే ఇచ్చిండు. వింటున్నావా? మళ్ళీ ఆఖరికి తీసుకొచ్చి అధ్యక్షుని ఎవరు ఇచ్చిర్రా అంటే 5%, 2% లేని వాళ్ళకి ఇచ్చినారు. 50% ఉన్న వాళ్ళు అవమానించారు. ముదిరాజులు మెజార్టీ సామాజిక వర్గం తెలంగాణలో ఇస్తున్నాం, ఓహో ఆహా ఇక మించింది లేదు, వీళ్ళని మించింది లేదు, వీళ్ళకి ఇస్తున్నామని. పద్మశాలీలు పెద్ద సామాజిక వర్గం, వాళ్ళకి ఇస్తున్నామని చెప్పి. 300 సామాజిక వర్గం పెద్దది తెలంగాణలో, ఇంత వర్గం ఉన్నారు, వాళ్ళకి ఇస్తున్నామని ప్రచారం చేశారు. విశ్వబ్రాహ్మణ జాతి కూడా ఇంత పెద్ద వాళ్ళు ఉన్నారు, ఆచార్యకి ఇస్తున్నామని చెప్పేసి పెద్ద పెద్ద బీరాలు పలికిరు. ఆఖరికి ఏం చేశారు? ఆ మనువాదులు, ఢిల్లీలో ఉండే మనువాదులు వాళ్ళు ఏవైతే అనుకున్నారో ఆంధ్రలో మళ్ళీ ఇక్కడ కూడా మనువాదాన్ని ఇంప్లిమెంట్ చేశారు. కానీ ఈ పూలేవాదాన్ని బహుజన వర్గాల అవకాశాలకి, బహుజన వర్గాలకి న్యాయం భారతీయ జనతా పార్టీ చేస్తుందని మేము భావించట్లేదు. గతం నుంచి తరతరాల నుంచి కూడా వాళ్ళ భావజాలం బీసీలని అణగదొక్కటం, ఎస్సీలు ఎస్టీలని ఊరవతల ఉంచటం, వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూడటం, వీళ్ళనేమో కూలి పని వాళ్ళుగా చూడటం. మేము మాత్రం పైన కూర్చుంటాం, మేమే మా చేతుల్ని అన్ని ఉండాలని చెప్పేసి ఒక ఫ్యూడల్ వ్యవస్థ, ఫ్యూడల్ విధానం ఏదైతే ఉందో అది దాంట్లో పెట్టుబడిదారి వర్గాలు బీజేపీలో ఉంటారు కాబట్టి
వాళ్ళు బీసీలకు న్యాయం చేయరు అనేదే మేము మొదటి నుంచి అనుకున్నట్టే కూడా మళ్ళీ ఈ రాష్ట్ర పార్టీ అధ్యక్షుని ఎన్నుకునే దాంట్లో మాకు కనపడది. బీసీలు అంటే రెడ్డిలకు ఇష్టం ఉండదా పడదా? ఎందుకంటే ఇప్పుడు పిటిషన్ వేసింది కూడా రెడ్డి జాగృతి నుంచి మాధవరెడ్డి. అంటే ఏమనుకుంటున్నారు మీరు ఒక బీసీ ఉద్యమ నేతగా? ఇప్పుడు మేము అదే అంటున్నాం, ఒకడు తోక ఉండి వాడేస్తే ఆ సామాజిక వర్గాన్ని మొత్తం కూడా మనం బదనాం చేయకూడదు. నేనేమంటా, సుప్రీంకోర్టులో వేసింది కూడా వాళ్ళే. కాకపోతే ఏంటంటే ఇద్దరి గురించి మొత్తం లక్షలాది మంది ఆ సామాజిక వర్గం అన్నదమ్ముల్ని సోదరుల్ని మనం దూషించడం కరెక్ట్ కాదు అనేది నా పర్సనల్ ఒపీనియను. కాకపోతే ఇక్కడున్న ఈ సామాజిక వర్గంలో ఉన్న పెద్దలు, ఈ జీవోని తెచ్చిన పెద్దలు, ఈ రాష్ట్రంలో మంత్రులుగా ఉన్న పెద్దలు, లేదా పార్టీలో ఉన్న పెద్దలు, ఇతర పార్టీలో ఉన్న పెద్దలు, మీరు ఒక 5 స్టార్ హోటల్లో కూర్చోండి, భోజనం చేయండి, ఆ ఇద్దరు సన్నాసుల్ని పిలవండి, పిలిచి అరే మీ ఇద్దరి వల్ల మా సామాజిక వర్గానికి ఊర్లకు పోతే 130 బీసీ కులాలు మమ్మల్ని శత్రువులుగా చూసే పరిస్థితి వస్తున్నది. వాళ్ళు మనకి కలిసిమెలిసి సహజీవనం చేసినాం, వాళ్ళకి మనకి దగ్గర అవినాభావ సంబంధాలు అన్ని రకాలుగా ఉన్నాయి. కాబట్టి మీ వల్ల చెడ్డ పేరు వస్తుంది, దుర్మార్గులారా, నీచులారా, తినే అన్నంలో మట్టి చల్లొద్దురా, మీరు అన్నం తింటుర్రా, కంపలమ్మటి గడ్డి తింటుర్రా అని చెప్పి ఆ ఇద్దరు వెధవల్ని కూసబెట్టి మాట్లాడి అది సెట్ చేస్తే ఈ పంచాయతీకి తెరబడుతుంది. ఇలా గ్రామాలలో వైషమ్యాలు, వైరుధ్యాలు, భేదాభిప్రాయాలు ఉండవు. సాటి మనిషిగా సాటి అన్నదమ్ములు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని ఎట్లా పంచుకుంటారో, సమానంగా పంచుకునే రైట్ ఎట్టుందో నువ్వు చెప్పే హిందూ సనాతన ధర్మంలోనే అట్లనే బీసీలు కూడా వాళ్ళ వాటా అడుగుతున్నారు. కానీ నువ్వు తినే అన్నంలో నీ హక్కుల్ని అడగట్లేదే, నీ ఉద్యోగాలు కావాలని అడగట్లేదే, నీ భూమి కావాలని అడగట్లేదే, నీ బంగారం కావాలని అడగట్లేదే, నీ ఫ్యాక్టరీలు కావాలని అడగట్లేదే, నీ హాస్పిటల్ కావాలని అడగట్లేదే, నీ థియేటర్లు కావాలని అడగట్లేదే, నీ కాలేజీలు కావాలని అడగట్లేదే, నీ ముఖ్యమంత్రి పదవి, నీ మంత్రి పదవులు, నీ ఎమ్మెల్యే పదవులు ఇన్ని రోజుల నుంచి మొత్తం 50-60 సంవత్సరాలు లూటి చేసి మొత్తం తిన్నరే. ఒక రాజకీయం అనే అధికారాన్ని దగ్గర పెట్టుకొని ఇవన్నీ సంపాదించుకున్నారే. అందులో కూడా మేము వాటా అడగాలి కదా, కానీ మేము అది అడగట్లేదు కదా. సర్పంచులు రా, వార్డు మెంబర్లు రా, ఇప్పుడు 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక గంగిరెద్దులోడు ఒక వార్డు మెంబర్ కాలే, ఒక పూసలోడు ఎంపీటీసీ కాలే, ఒక మేదరోడు సర్పంచ్ కాలే, ఒక కమ్మరోడు జిల్లా పరిషత్ చైర్మన్ కాలే, ఒక కుంభరోడు మంత్రి కాలే, ఒక మంగళోడు ఎమ్మెల్యే కాలే. సిగ్గుపడాలి, తల దించుకోవాలి. మీ పరిపాలనలో దుర్మార్గం, అన్యాయం పెచ్చిమిలిపోయింది, అధర్మం లేచిపోయింది. కాబట్టే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పి మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పిండు. అప్రాప్రియేట్ టైంలో వస్తాం మేము, భగవంతుడు అనేవాడు వస్తాడు, వచ్చి ఈ అన్యాయాన్ని శిరచ్ఛేదనం చేస్తాడు అనే సందర్భాలే ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఈ జ్యుడిషియరీలో జరుగుతున్న ఆర్గ్యుమెంట్లో ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫ్లీడ్ అయ్యి ఈరోజు ప్రపంచమంతా హైకోర్టు వైపు చూస్తున్నారంటే దాని అర్థం ధర్మం అధర్మానికి జరుగుతున్న పోరాటం ఇది. ఈ అధర్మం వైపు ఎవడు నిలబడ్డా వాడు మట్ల కలిసిపోయిండు. ఎంత కర్ణుడు, దానకర్ణుడు, ప్రపంచంలోనే ఆయనను మించినటువంటి దానం చేసేటువంటి లేడు వీరుడు, సూర్యుడు అధర్మం వైపు నిలబడి మట్టి గడిచిపోయాడు. ఓసీలు బీసీలను ముంచిరని మీరు చెప్తున్నారు, కానీ మీ బీసీల మధ్యనే ఐకమత్యం లేదు. దాదాపు 120 పైగా బీసీ జేఏసీలు ఉన్నాయి. ఒకరికొకరు పడదు, రాజకీయ పార్టీలుగా మీ బీసీ వాళ్ళు విడిపోయారు అని అంటున్నారు. ఎంతవరకు నిజం అంటారు? ఇప్పుడు నేనేమంటున్నా, వాళ్ళు వాళ్ళ హక్కుల కొరకు, అస్తిత్వం కొరకు అందరూ కూడా వచ్చి కొట్లాడట్లే. ఒక కులములో 30 లక్షలు 20 లక్షల మంది ఉంటే వాడు హైదరాబాద్లో ఉన్న 10 ఇండ్లు 15 ఇండ్లు ఉన్నాడు, వాడు ఏదో ఎదిగొచ్చినోడు, ఇల్లు కట్టుకున్నాడు, కారు కొనుక్కున్నాడు, వాడు ఐడెంటిఫికేషన్ కావాలనుకున్నాడు, కులం అని చెప్పి తిరుగుతున్నాడు. అట్లనే కులానికి ఒకటి తిరుగుతున్నాడు. అంటే ఫస్ట్ వాని కులం నుంచే వాడి సమస్యలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వీళ్ళందరూ కలుపుకోవడం సంగతి దేవుడేరుగు. కాబట్టి నేనేమంటున్నా, దీంట్లో ఐక్యత లేదు, 130 సంఘాలు ఉన్నాయనేది తర్కం కరెక్ట్ కాదు. కాబట్టి వాళ్ళ యొక్క అవకాశాల కొరకు, హక్కుల కొరకు బయలుదేరి వస్తున్నారు. అది ఒక బిందువు స్టార్ట్ అయ్యి కాలువ అవుతుంది, కాలువ స్టార్ట్ అయ్యి నది అవుతుంది, నది స్టార్ట్ అయ్యి ఆఖరికి సముద్రం అవుతుంది. అట్లనే అన్ని కులాల వాళ్ళు, అన్ని సంఘాల వాళ్ళు అందరూ కూడా ఏకమయ్యే రోజులు వస్తున్నాయి. బీసీ వాదం అనేది ముందుకు పోతున్నది. పూలే అంబేద్కర్ వాదం అనేది ఈ దేశంలో మెజార్టీ ప్రజలకు అవకాశాల హక్కులు దక్కాలని భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఎట్లిచ్చాడో దాని యొక్క భారత రాజ్యాంగం యొక్క ఫలితాలు ప్రజలు అందుకోబోయే రోజు దగ్గరలో ఉన్నాయి. ఇది అందరూ కూడా ఒప్పుకోవాల్సిన, తర్కం చేసి అనవసరంగా అధర్మం వైపు నిలబడి ఈ దేశ ప్రజల మధ్యలో విభిన్న అభిప్రాయాలు, విభిన్న ద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేయవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక చివరి ప్రశ్న, 2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా బీసీ ముఖ్యమంత్రి అవుతాడని మీరు అనుకుంటున్నారా? కావాలనేది అందరం కూడా అనుకుంటున్నాం. బీసీ ముఖ్యమంత్రి కావాలని ఆర్ కృష్ణ గారు ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో అందరూ వాళ్ళే అయ్యారు, బీసీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం. ఆ రేజులో ఎవరు ముందు ఉంటారు, ఎవరు ఇస్తారు? భారతీయ జనతా పార్టీ ఇస్తా అని చెప్పి ప్రగల్భాలు బలికి బీసీ ముఖ్యమంత్రి అని
మరి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఉన్న అధ్యక్ష పదవి బండి సంజయ్ని ఒక అకారణంగా ఆయన పదవిని ఊడగొట్టి, అంటే బండి సంజయ్ లాంటి వాడు నాయకుడు కావద్దు, బండి సంజయ్ బలపడితే ఈ రాష్ట్రంలో బీసీ నాయకత్వం బలపడితే అనేక రకమైన హక్కుల్ని సాధించుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆయన తీసేచ్చిరని భావించవచ్చు. కాబట్టి వాళ్ళు ఇతరా ఇరా తెలియదు. కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు కబంధ హస్తాల్లో ఇరుక్కొని పోయి ఉన్న పార్టీ అది. కాంగ్రెస్ అనేది ఆ సామాజిక వర్గం చేతిలో ఇరుక్కుపోయి ఉన్నది. దాని నుంచి అది ఏం బయటకు వస్తుందో సరే, మేము కూడా ముందుకు పోయి ఆ రకమైనటువంటి భావజాలంతో మెజారిటీ ప్రజల యొక్క ఒపీనియన్ని గౌరవించే సందర్భంలో ఏ పార్టీ ముందుకు పోతే ఆ పార్టీ వైపు ప్రజలు ఆలోచిస్తుండవచ్చని మేము అభిప్రాయపడుతున్నాం.